గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా సామెతల గ్రంథం 11వ అధ్యాయం 24వ వచనాన్ని ధ్యానించుకుందాం. వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను పోల్చుతున్నారు. ఇక్కడ మహాజ్ఞాని సొలొమోను. ఒకరు గ్రేషియస్గా కృపాసహితంగా ఎదటి వారికి ఇచ్చేవాడు, మరొకడు ఇవ్వగలిగిన శక్తి ఉండి కూడా స్టింజీగా మరి ఇవ్వాల్సిన దానికన్నా ఇంకా తక్కువ ఇస్తూ మరి పిసినారితనం కలిగి ఉండేవారి గురించి ఇద్దరిని పోల్చుతున్నాడు. ఇచ్చేవాడట వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరట. ఇవ్వడం చాలామంది ఏమనుకుంటారు, అలా ఇస్తూ పోతూ ఉంటే చివరికి నీకే ఉండదు, నువ్వే లేమి స్థితికి దిగజారిపోతావు అని అంటూ ఉంటుంది ఈ లోకం. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా 10 రూపాయలు ఇచ్చే స్థితిలో ఉండి కూడా రూపాయే తీసేవాడికి అలా అంత జాగ్రత్తగా డబ్బులు దాచుకున్నా చివరికి వాడికి లేమే కలుగుతుంది అనే పరిస్థితి కూడా ఏర్పడుతుందని ఇక్కడ చెప్తున్నారు. నిజమే ప్రియులారా. అంటే దీన్ని బట్టి మనం విచ్చలవిడిగా డబ్బులు ఇష్టం వచ్చినట్టుగా ఇసిరేయడం కాదు అక్కడ అర్థం. బైబిల్ ధనాన్ని దుర్వినియోగపరచొద్దు, ఇష్టం వచ్చినట్టు వాడొద్దనే చెప్తుంది. కానీ ఇక్కడ చెప్పబడిన సందర్భం ఏంటంటే, వెదజల్లి అనే మాటకి అర్థం ఏంటంటే, కృపాసహితంగా ఆపదలో ఇబ్బందుల్లో ఉన్న వారికి నువ్వు ఇస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు ఆయన సమృద్ధి మనకిస్తాడు. బేదలను కటాక్షించువాడు ధన్యుడు వాడట, యెహోవాకు బేదలను కటాక్షించేవాడు యెహోవాకు అప్పిచ్చువాడట. దేవునికే అప్పిచ్చే అంత స్థితిలో మనం ఉంటామంటే అర్థం ఏంటంటే, దేవుడు ఎవరి రుణం ఉంచుకోడు. మనం ఇచ్చిన దానికి అనేక రెట్లు దేవుడు ఇచ్చినప్పుడు మనకి సమృద్ధే కలుగుతుంది, కానీ లేమి కలగదు. కనుక మన యొక్క రెగ్యులర్ లైఫ్లో, మన దైనందిన జీవితంలో ఎలా ఉంటున్నాం? ఎదుటి వానికి పెట్టే స్థితిలో ఉంటున్నామా? ఒకవేళ పెట్టే స్థితిలో ఉండి పెడుతున్నామా, పెట్టే స్థితిలో ఉండి కూడా వెనక్కి తీసుకుంటున్నామా? ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం. మనం ఎప్పుడు కూడా మన మాటలోనే కాదు, మన క్రియల్లోనూ కృపాసహితంగా ఉండాలి. అలా ఉంటే లాభం ఏంటండి అంటే, దేవుడు దాన్ని ఫిల్ చేస్తాడు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు కలిగిన ఒక చిన్న బిడ్డ ఉన్నాడు. యేసు ప్రభు వాక్యం బోధిస్తున్నప్పుడు వాళ్ళందరికీ 5,000 మందికి భోజనం పెట్టాలంటే అన్ని రొట్టెలు చేపలు లేవు, మీ దగ్గర ఏమున్నాయి అది ఇవ్వమంటే అక్కడ బహుశా చాలామంది దగ్గర కొంచెం ఫుడ్ ఉంటుంది, కానీ చిన్నపిల్లడు మాత్రమే నా దగ్గర ఇవి ఉన్నదని చెప్పి అది సంతోషంగా ఇవ్వగలిగాడు. తన దగ్గర ఉన్నదంతా ఇచ్చాడు. దేవుడు దాన్ని ఆశీర్వదించగా 5,000 మందికి సరిపడగా ఆహారాన్ని పెట్టడం మాత్రమే కాక ఇంకా ఎంతో మిగిలింది. బహుశా మరలా తన కడుపు నిండుగా తిని మరలా తన క్యారేజ్ అంతా నింపుకుని అంతగా దేవుడు ఆ యొక్క చంటిబిడ్డకి ఇచ్చి పంపించి ఉండొచ్చు. అతడి ఇచ్చిన దానికి తనకి లంచ్ సమృద్ధిగా తిన్నాడు. ఇంకా దేవుడు ఎంతో సమృద్ధిని తనకి ఇచ్చాడు. అది ఆ ఒక్కడి జీవితంలోనే కాదు, మన జీవితంలో కూడా అంతే. మనం ఇవ్వగలిగితే, విశ్వాసముతో ఇవ్వగలిగితే, ఏలియా భక్తుడు ఆకలితో ఉన్నప్పుడు, దేశమంతా కరువు ఉన్నప్పుడు, ఒక విధవరాలు సారేపాతి గ్రామంలో ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు ఏమన్నా భోజనం అయినా రొట్టె ఉంటే పెడతావంటే అంటది, అయ్యా నా దగ్గర పెద్ద ఎక్కువ లేదు, కొంచెం మాత్రమే ఉంది, ఇంత పిండే, అది నాకు నా బిడ్డకి సరిపోద్ది, అంతకుమించి ఏమీ లేదంటే, అందులోనే మొదటి ముద్దను ఒక రొట్టె నాకు వేసేసి పెడతావంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఆమె ధైర్యంగా పెట్టింది. దైవ సేవకుడు కదా, నాకు సరిపడిగా లేకపోయినా పెడదామని పెట్టింది. జరిగింది ఏంటంటే, మనకు మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఉంటుంది, 8వ వచనం నుండి. కరువు కాలం తీరేంత వరకు కూడా ఆమె తొట్టులోంచి పిండితో రొట్టెలు చేస్తూనే ఉంది, కానీ పిండి ఇంకా వస్తూనే ఉందట, తరగట్లేదట. అది ఆమె జీవితంలో మాత్రమే సాధ్యమని అనుకోవద్దు. మనం విశ్వాసముతో ఎక్కడ ఎప్పుడు ఏది చేసినా దేవుడు మనకు సమృద్ధినిస్తాడు. అది పెట్టడమే కాదు, ఇవ్వడమే కాదు, మన క్రియల్లో కూడా దాతృత్వం, క్రియల్లో కూడా కృపాసహితం. ఉదాహరణకి అబ్రహాము లోతున్నాడు. అబ్రహాం అన్న కొడుకు లోతు. ఇద్దరిని దేవుడు దీవించి ఆశీర్వదించిన తర్వాత అబ్రహాము ద్వారా లోతు ఆశీర్వదింపడ్డాడు. పనోళ్ళు గొడవ వచ్చినప్పుడు వాళ్ళ మధ్య అబ్రహాం అన్నాడు, నాయన మనం దూరంగానే ఉందాం అని చెప్పి ఆప్షన్ లోతుకి ఇచ్చాడు. నువ్వు కుడివైపు వెళ్తే నేను ఎడం వైపు వెళ్తాను, దూరంగా ఉండి ప్రేమ అనురాగంతో ఉందాం అన్నప్పుడు లోతు ఏమనాలంటే, చిన్నానా నీ ద్వారానే కదా నేను ఎంత దీవింపబడ్డాను, నువ్వు పెద్ద వయసులో ఉన్నావు, నేను కుర్రోడిని, నేను ఎక్కడైనా బతికేస్తాను, నువ్వు చూస్ చేసుకో అనాలి.
కానీ లోతు అలాగనలే. అబ్రహాం నీ ఇష్టమయ్యా అంటే లోతు పచ్చగా ఉన్న చోటు గబగబగా నేను ఆ ప్లేస్కి వెళ్ళిపోతాను, నాకు అది కావాలని చెప్పి వెళ్ళిపోయాడే కానీ నేను పచ్చదనం అంతా నేను తీసుకున్నాను, మిగిలింది ఎడారి భూమి, మా చిన్నాన్న ఎలా బ్రతుకుతాడని ఆలోచన లేదు. అబ్రహాము సరేనాయన నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్ళని. అబ్రహాము ఎక్కడ పచ్చగుందో చూడలేదు, దేవుని వైపు చూశాడు. దేవుడు అబ్రహాముకి ఎడారి భూమిని కూడా దేవుడు అతనికి మేలుగా మార్చాడు. గమనించండి, అతడు కృపాసహితంగా ఉన్నాడు. అందుకనే దేవుడు అబ్రహాం ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఆయన్ని ఆశీర్వదించి అభివృద్ధి చేశాడు. పచ్చగా ఉందని వెళ్ళిన లోతు సమస్తాన్ని కోల్పోయి బూడిద మాత్రమే మిగిలింది సొదొమ గొమొర్రాలో అతనికి. కాబట్టి ఇలా చూసుకుంటూ వెళ్తే ఎన్నో ఉదాహరణలు బైబిల్లో కానీ మన నిజ జీవితం మన కళ్ళ కనబడే వారి జీవితాల్లో కానీ రూపాయి కూడా బిగబెట్టుకుని ఎంత డబ్బులు ఉన్నా సరే బయటికి తీయరు. చివరికి ఎంతో పెద్ద నష్టం వచ్చి మొత్తం పోద్ది. లేకపోతే అది అనుభవించకుండానే వారి ప్రాణమే పోయే పరిస్థితి. మనకి దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తిగా ఉందాం, సమృద్ధిగా ఉన్న దాంట్లో సంతుష్టిగా ఉందాం. ఇంకా ముఖ్యంగా మన తృప్తి చెందుతూ ఇబ్బందులు ఉన్న వారికి చేయగలిగిన సహాయాన్ని చేస్తూనే ఉందాం. ఎంత సమృద్ధిలో ఉన్నా, ఎంత లేమిలో ఉన్నా ఎదుటి వానికి సహాయం చేస్తూనే ఉందాం. అప్పుడు దేవుడి నుండి మనకు వచ్చే సమృద్ధి ఆగదు. దేవుడి మాటలు దీవించి ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఎప్పుడు మనల్ని నడిపించి దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ధ్యానించిన వాక్య ప్రకారంగా మేము ఏ స్థితిలో ఉన్నా ప్రక్కన వారికి కృపాసహితముగా మాటలో మాత్రమే కాక క్రియల్లో కూడా మాకు ఉన్నప్పుడే కాక మా లేమిలో కూడా సహాయం చేయగలిగే మనసు, విశ్వాసము, ధైర్యం మాకు దయచేసి సహాయం చేస్తూ నీ ద్వారా సహాయం పొందుకునే పరిశుద్ధ జీవితం మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనలను అభిషేకించి నడిపించి దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.